కారాలు చేస్తున్నాం. ఇప్పుడే ప్రాసెస్ స్టార్ట్ చేసింది మోనిక. ఫస్ట్ అయితే జీలకర్ర వేస్తుంది. అలా చేత్తో నువ్వులుకొని వేసుకోండి, టేస్ట్ బాగుండిద్ది. ఇక్కడైతే ఆనియన్స్, మిర్చి, కరివేపాకు, అల్లం ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నాం ఆల్రెడీ ముందుగానే. ఫస్ట్ కరివేపాకు వేస్తుంది, మొత్తం అన్ని వేసేస్తుంది. చిటికెడు సోడా ఉప్పు వేసుకోవాలి, కొంచెం వేసుకుంటా చేస్తున్నాం. ఇప్పుడు మోనిక అయితే బాగా వేస్తుంది, తనకు బాగా వచ్చంట. మిక్సింగ్ అయితే అయిపోయింది. అయితే గారెలు వేసుకున్నాము, ఇందాక కలిపేసుకున్నాం కదా, ఇట్లా నీట్గా చేసేసుకోండి. ఒక పేపర్, ఏదన్నా ప్లాస్టిక్ పేపర్ తీసుకొని ఇంకా అలా వేసుకోవటమే. తర్వాత తీసేసుకోవటమే చిన్నదంతా. మిగిలిన పిండి అంతా కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి. తర్వాత ఇలా తిప్పుకుంటూ ఉండండి, ముందు వెనక్కి. తర్వాత తీసేసుకోవటమే చిన్నదంతా. మిగిలిన పిండి అంతా కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి. గారెలు అయితే సగం రెడీ అయిపోయినాయి. ఇప్పుడు అక్క టేస్ట్ చూసిద్ది. ఎలా ఉంది అక్క టేస్ట్? బాగుందా? టేస్ట్ అయితే బాగుంది. మోనిక మార్కులు వేసింది అక్క. మొత్తానికి ఇంకా అవుతున్నాయి, ఇంకా ఉంది. ఓకే, డిన్నర్ అయితే చేసేస్తున్నాం. అలా ఉన్నాయి గారెలు. దేవా తిను, మా దేవా అక్కడ పెట్టుకున్నాడు, తినట్లా. మేమైతే కంప్లీట్ చేస్తున్నాం.